ఇది కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఇంకా చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు. కానీ అది 2 రోజుల నుంచి ఆయన చనిపోయి ఉంది. 2 రోజుల నుంచి చనిపోయి ఆడండి. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేపించారు కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్. లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు. వాచ్మెన్ ఉంటారు కానీ అది ఎప్పుడు దుర్మార్గమైన పరిస్థితులను చూసి పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకుపోయారు. పిల్లల్ని ఆ చదువు అవసరం లేదు, నా బిడ్డ బ్రతుకుతే చాలు అని చెప్పేసి ఇంటికి తీసుకుపోయిన సందర్భం ఈ పాఠశాలలో కనిపించింది. అదేవిధంగా బాత్రూంలు లేవు, బాత్రూంలలో లైట్లు లేవు, పాములు తిరుగుతున్నాయి. పిల్లలే బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం అని నిరూపణ చేసుకుంది ఈ కల్వకుర్తి ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో. పేదోళ్ల కడుపు కొట్టి, పేద విద్యార్థుల కడుపు కొట్టి వాళ్ళను సర్వనాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఈ గురుకుల పాఠశాలలను వదిలేసిర్రు గాలికని చెప్పి ఇక్కడ నిదర్శనంగా కనిపించింది గత వారం రోజుల నుండి. మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆయన విద్యావేత్త, విద్యా సంస్థలు నడుపుతున్న నాయకుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ప్రాంతంలో విద్యాలయాలు ఏ రకంగా ఉండాలి ఆలోచన చేయాలి. ఆయన ఒక్కసారైనా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు అన్నిట్లలో వసతులను చూడాలి. డబ్బులున్న వాళ్ళు ఆయనకున్న కార్పొరేట్ స్కూళ్లలో ఈ రోజు చదివించుండొచ్చు. కానీ పేదరిక నిర్మూలన కేవలం విద్యతోటే జరుగుతుంది గనక ఆ పేదరిక కుటుంబాలు సమాజం వైపు నడవాలంటే పేద విద్యార్థులకు, పేద కుటుంబాల విద్యార్థులకు విద్య ఒక్కటే మార్గం. ఆ విద్యని ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ నారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి విద్యా సంస్థలను అదుపులో పెట్టలేక, దానిపైన కార్యాచరణ చేయలేక, దాన్ని సమగ్రమైన వివరణ చేయలేక, అక్కడ సమయాన్ని కేటాయించలేక, ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాలేక ఉన్న 13,000 జీతాన్ని 10,700కు కుదించి మళ్లీ వాళ్లకు 8 నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్లను తొక్కేయడం జరిగింది ఆయా వర్కర్లని. కాంగ్రెస్ పార్టీ పేదోడికి వ్యతిరేకంగా ఉంటదనే దానికి ఒక పెద్ద నిదర్శనం గురుకుల పాఠశాలలను తొక్కేయడం, ఆ పిల్లల కడుపు కొట్టడం, ఆ పిల్లల జీవితాలతో ఆటలాడుకోవడం, ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం. ఇది కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. గత సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అది కనిపిస్తుంది. నిజమనేది కూడా ఇక్కడ నిరూపణ అవుతుంది. ఇప్పటికైనా సరే
ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఒక స్ట్రైక్ చేసే ఎంప్లాయీస్ తో మాట్లాడి వాళ్ళకు రావాల్సిన వేతనాలు ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ ను తీర్చి వాళ్ళను ఉద్యోగాలలో రావాలి. పాఠశాలలన్నీ పాములు చంపిర్రు. పడుకున్న పిల్లలకు చెవులకు జర్రెలు ఈగలు పోతే హాస్పిటల్ తీసుకుపోయి చెవులకి వెళ్ళి పురుగులు తీపిచ్చారు. ఒక్కసారి మీ పాఠశాలలు మీరు నడుపుతున్న స్కూళ్లలో ఈ విధంగా నడుస్తుందా? దయచేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉందని తెలియజేస్తున్నాం. గురుకుల పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ హాస్టల్స్ ని ఈ రోజు విద్యా వ్యవస్థను పేదోడు బాగుపడాలంటే విద్యా వ్యవస్థ బాగుపడాలి గనక ఆ పేద విద్యార్థులతోటి మీరు ఆటలాడకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం.